మనకంటూ సొంత కోర్టు వచ్చి 75 ఏళ్ళు అయింది. సుప్రీంకోర్టు అన్నటువంటిది అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఉంది. కాకపోతే మన జడ్జీలే వాళ్ళ దీని ప్రకారం ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి సెలవులు ఉన్నాయి కదా, అనేక సెలవులు వస్తుంటాయి. పండగల సెలవులు, దసరా సెలవులని, సంక్రాంతి సెలవులని, వేసవి సెలవులని. ఇవన్నీ ఆ రోజుల్లో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే జడ్జీలని పూర్తిగా వాళ్ళ అదుపులో పెట్టుకోవడానికి ఆడేటటువంటి ఒక నాటకం. వాళ్ళకి అట్లాంటి సెలవులు ఇచ్చి, అంటే ఆ టైంలో స్వతంత్ర పోరాటం చేసే వాళ్ళ మీద ఎవరి మీద కేసులు ఉన్నా ఆ టైంలో వీళ్ళకి సెలవు కాబట్టి అప్పుడు చేసేది ఏముండదు, వీళ్ళు జైల్లోనే ఉండాలి. ఇంకొకటి వీళ్ళని తమ పట్ల పాజిటివ్గా ఉండేటట్టు వీళ్ళందరికీ కూడా జడ్జీలకి ఆ రోజుల్లో బ్రిటన్ తీసుకెళ్లేవాళ్ళు. బ్రిటన్లో వీళ్ళందరికీ పార్టీలు ఇచ్చేవాళ్ళు, మందు పార్టీలు, ఇతరత్ర పార్టీలు ఇచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళని బాగా గౌరవంగా చూసుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళు రాణి తరపున తమని గౌరవంగా చూసుకున్నారు, రాజు తరపున అంటే రాచరికం తరపున తమను గౌరవంగా చూసుకున్నారు, బ్రిటన్ ప్రభుత్వం తరపున గౌరవంగా చూసుకున్నారు. వాళ్ళు బ్రిటన్ తరపున తాము పనిచేస్తున్నాం అన్నటువంటి ఫీలింగ్తోనే ఉండేవాళ్ళు. అలాంటి స్ట్రాటజిక్గా అక్కడ నడిపేవాళ్ళు. దానివలన అప్పుడు మన స్వతంత్ర సమరయోధులకే ఊరిలేయడం కానీ, మన స్వతంత్ర సమరయోధులే జైలుకి వెళ్ళడం కానీ వేసింది బ్రిటిష్ వాళ్ళ తీర్పులు కాదు, అది భారతీయులే తీర్పు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం తరపున. ఇప్పుడు ఆ తర్వాత స్వతంత్రం వచ్చాక 52లో ప్రారంభమైనటువంటి సుప్రీంకోర్టు ఇప్పటికీ 75 ఏళ్ళు పూర్తి కావడం అన్నటువంటిది ఒక మంచి అంశం. ఇప్పుడు 75 రూపాయల కాయిన్ ఇవ్వడం ద్వారా ఇప్పుడన్నా మనం స్మరించుకుందాం, మన దేశం ఇంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, మన సొంత చట్టాలతో ఇప్పుడు నడుస్తున్నాం.